జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం పట్నం జాతర సందర్భంగా హైదరాబాద్ నుండి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి మల్లన్నకు ఎల్లమ్మకు బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. ఎల్లమ్మ బోనాలు సమర్పించే సమయంలో గంటల తరబడి బోనాలు ఎత్తుకొని మహిళలు క్యూ లైన్లోనే వేచి ఉన్నారు. ఆలయంలో సౌకర్యాలు కల్పించడంలో ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు భక్తులు. రేపు జాతరలో అగ్నిగుండాలు తొక్కనున్నారు భక్తులు. ఇక రేపు జరగబోయే జాతరకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. కొమరవెల్లి మల్లన్న ఆలయంలో ఈరోజు బోనాల సమర్పణ ఉంటుంది. ఎల్లమ్మకు బోనాలు సమర్పిస్తుంటారు. బోనాల తయారు చేసుకోవడము, తర్వాత ఎల్లమ్మ గుట్ట పైన అయితే కొమరవెల్లి మల్లన్న ఆలయం గుట్ట పైన ఎల్లమ్మ ఆలయం ఉంటుంది. ఆలయం వద్దకు బోనాలు తీసుకొని వస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి పూజలు ప్రారంభమవుతాయి. పసుపు బండారిని మల్లన్నకు సమర్పించడం, తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా బోనాలను తయారు చేసుకొని బోనాలను వండుకొని ఇక్కడికి తీసుకొస్తుంటారు. సో ఇక్కడ తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ క్యూ లైన్లో బోనాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 2-3 గంటలుగా క్యూ లైన్లో వేచి ఉన్నారు. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? లాల్ దర్వాజా. ఎవ్రీ ఇయర్ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ వీక్ కాబట్టి కొంచెం చాలా ఎక్కువ ఉంది. థర్డ్ వీక్ అయితే అంత ఏముండదు. బోనం చేసుకొని ఎవ్రీ ఇయర్ ఎల్లమ్మ తల్లికి. సో క్యూ లైన్లో చూడొచ్చు, భారీగా భక్తులు ఏదైతే బోనం సమర్పించేందుకు వచ్చే భక్తులతో క్రికెట్లు ఆడుతుంది ఎల్లమ్మ ఆలయం. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇట్లాంటి బోనం సమర్పించేందుకు చాలామంది భక్తులు వేలాదిగా వచ్చారు. ఒక్క గుట్ట పైకి బోనం ఎత్తుకొని రావడము, ఇక్కడ ఎల్లమ్మకు బోనాలు సమర్పిస్తారు, కళ్ళు సాక పెడుతుంటారు. సో వేలాది మంది హైదరాబాద్ నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు 3-4 గంటల పాటు బోనం ఎత్తుకొని క్యూ లైన్లో మహిళలు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దాదాపు 3-4 లైన్లు ఏర్పాటు చేసిండ్రు. సో ఆ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయినాయి. బోనాలు సమర్పించేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆలయ కమిటీ కావచ్చు, ఆలయ అధికారులు ఏర్పాట్లో కొంత విఫలమయ్యారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బోనం ఎత్తుకొని వచ్చే భక్తులకు ఇక్కడ సౌకర్యాలు లేవని, ఇక్కడ వారికి ప్రత్యేకమైన లైన్ లేకపోవడంతో తొక్కిసలాటల మధ్యనే బోనం సమర్పిస్తున్నామంటూ కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మొదటి వారం కావడంతో హైదరాబాద్ నుంచి భారీగా భక్తులు తరలి వస్తుంటారు. ఇదంతా పట్నం వారం అంటారు. పట్నం వారం ఈరోజు ప్రత్యేకించి బోనాలు సమర్పించే కార్యక్రమం ఉంటుంది. అయితే రేపు పట్నాలు, అగ్నిగుండాలు ఇవన్నీ ఉంటాయి. సో ఈరోజు ప్రత్యేకించి ఈ బోనాలు సమర్పించే కార్యక్రమాలు ఉంటాయి. సో వీరంతా కూడా జనం అయితే భక్తులు క్యూ లైన్లో తోపులాట కూడా జరుగుతూ ఉంది. తోపులాట మధ్యనే బోనాలు సమర్పిస్తున్నారు. వీరంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.
రాణాపూర్ హైదరాబాద్. బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి అలాగా బియ్యాలు పోసినప్పుడు అలాగా అట్లా పెడితే మంచిగా ఉంటాయి. ఇట్లా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా భక్తులకి. ఇట్లా చాలా ఇబ్బంది అనిపిస్తుంది మాకు పోవడానికి. ఎంత టైం పట్టింది మీకు? మాకు ఇప్పుడు 1-2 గంటల పైన అయిపోయింది పైకి వచ్చి. ఇంకా మాకు బోనం కూడా చెప్పలేము మేము ఇంకా. సో ఇది పరిస్థితి. చూడొచ్చు, దాదాపు 2 గంటల పాటు క్యూ లైన్లో ఉన్నారు. బోనాలు ఎత్తుకున్నటువంటి మహిళా భక్తులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంగా ఈరోజు మల్లన్న జాతరలో 2వ రోజు అయినటువంటి ఈరోజు పట్నం వారంలో 2వ రోజు అయినటువంటి రోజు బోనాలు సమర్పిస్తుంటారు ఎల్లమ్మకు. సో రేపు పట్నాలు అగ్నిగుండాలు ఉంటాయి. సో మొత్తం 3 రోజుల పండుగ ఉంటుంది. ఈ 3 రోజులతో పాటు సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి ఉగాది వరకు దాదాపు 10 వారాల పాటు 9 రోజులు మల్లన్న జాతర కొనసాగుతుంది. ఈరోజు బోనాలు ఎల్లమ్మకు సమర్పిస్తున్నారు.